ప్రియమైన ప్రేక్షకులు నమస్తే. శ్రీని టీవీకి స్వాగతం. నేను శ్రీనివాస్. ఒక సబ్జెక్టును నమ్ముకొని కష్టపడి చదివితే ఎదురుగా 10 అవకాశాలు కళ్ళ ముందు ప్రత్యక్షమవుతాయి. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచిన డాక్టర్ కె అభిజిత్ సాధించిన విద్యా ఉద్యోగ విజయాలను ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సందర్భం ఇది. దశాబ్దాన్నర క్రితం డిగ్రీ కాలేజీ కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్సీ పోటీ పరీక్షల్లో డాక్టర్ అభిజిత్ టాపర్ గా నిలిచారు. నాటి పోటీ పరీక్షల్లో దాదాపు 4,000 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ ఇతడి టాపర్ గురి మాత్రం తప్పలేదు. 150 మార్కులు గల డిగ్రీ కెమిస్ట్రీ పరీక్షలో 140 జవాబులను గుర్తించిన డాక్టర్ అభిజిత్ తాను పోటీ పడిన ప్రతి పరీక్షలోనూ విజయదుందుబి మోగించారు. ఉస్మానియా ఎంఎస్సీ పీజీ ఎంట్రన్స్ పరీక్షలోనూ 100 మార్కులకు గాను 87 మార్కులు సాధించి టాప్ ర్యాంకును సొంతం చేసుకున్నాడు డాక్టర్ అభిజిత్. అలాగే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్షలోనూ జాతీయ స్థాయిలో 48వ ర్యాంకు సాధించుకున్న అతడు గేట్ ఎగ్జామ్ క్వాలిఫైయర్. ఏటా సెప్టెంబర్ 5వ తేదీన జరిగే గురు పూజోత్సవం రోజున డిగ్రీ కాలేజీ ఉత్తమ అధ్యాపకుడిగా రాష్ట్ర స్థాయి బెస్ట్ అవార్డును 2023లో పొందిన డాక్టర్ అభిజిత్ పిహెచ్డి పూర్తి చేశారు. కొద్ది రోజుల కిందట ఎల్బీ స్టేడియంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు తన 5 పేటెంట్లను ప్రదర్శించిన డాక్టర్ అభిజిత్ ను సీఎం అభినందించారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అప్పగించిన ప్రాజెక్టులలోనూ భాగస్వామిగా బాధ్యతలు చేపట్టి పూర్తి చేసిన నేపథ్యం గల డాక్టర్ అభిజిత్ ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కెమిస్ట్రీ సబ్జెక్ట్ అసోసియేట్ ప్రొఫెసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించిన 20 ఖాళీలు గల అసిస్టెంట్ సైంటిస్ట్ సర్కార్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేయడానికి ఆఖరి తేదీ ఈ నెల మే 25. జనరల్ స్టడీస్ 150 మార్కులు గల ప్రశ్నాపత్రము మరియు 150 మార్కులు గల కెమిస్ట్రీ ప్రశ్నాపత్రం మొత్తం 300 మార్కులలో అత్యధికంగా స్కోర్ చేసిన అభ్యర్థులను అసిస్టెంట్ సైంటిస్ట్ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో తన మాదిరిగా తాజా పోటీ పరీక్షార్థులు 140 మార్కులు ఎలా సొంతం చేసుకోవాలి, ఎటువంటి ప్రణాళికతో ప్రిపేర్ కావాలి, ఏ పుస్తకాలను ఏ విధంగా చదవాలి, కెమిస్ట్రీ సిలబస్ సమస్త అంశాలపై పోటీ పడుతున్న అభ్యర్థుల కోసం విజయ ప్రణాళికను డాక్టర్ అభిజిత్ తన మాటల్లోనే శ్రీని టీవీ ప్రేక్షకుల కోసం వివరిస్తున్నది విందాం. నమస్తే అండి. మనకందరికీ తెలిసిన విషయం ఏంటిదంటే ఈ మధ్య టీఎస్పీఎస్సీలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలంగాణ వారిచే ఒక నోటిఫికేషన్ వచ్చింది. అది వచ్చేసి అసిస్టెంట్ సైంటిస్ట్ అనలిస్ట్ గ్రేడ్ 2. ఇందులో భాగంగా 2 పేపర్స్ ఉంటాయండి. అది అందరికీ తెలిసిన విషయమే. మొదటి పేపర్ అన్ని పోటీ పరీక్షలకు కామన్గా ఉండేటటువంటి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్. సెకండ్ పేపర్ వచ్చేసి కెమిస్ట్రీ అండి. అంటే ఈ యొక్క జాబ్ రోల్లో కెమిస్ట్రీ యొక్క ప్రాముఖ్యతను గమనించి అలాంటి సిలబస్ని డిజైన్ చేయడం జరిగింది. బేసిక్ అర్హత ఈ పోస్టులకు డిగ్రీ అండి. మనందరికీ తెలుసు బీఎస్సీలో కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఈ పోటీ పరీక్ష రాయడానికి అర్హులు. సో సిలబస్ని మనము క్షుణ్ణంగా పరిశీలిస్తే సిలబస్లో 3 భాగాలు చేశారండి. 3 కేటగిరీస్ అంటారు. కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3. ప్రతి కేటగిరీలో మళ్ళీ సబ్ కేటగిరీస్ ఉన్నాయి. సో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కేటగిరీ వైజ్గా మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు అన్ని టాపిక్స్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అండ్ హోలిస్టిక్గా అన్ని టాపిక్స్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. సో ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా కెమిస్ట్రీకి సంబంధించినటువంటివి టెక్నికల్ పేపర్స్ ఉన్న అన్ని పోస్టుల పేపర్స్ని మనము అనాలిసిస్ చేస్తే ఇందులో 150కి మనము మ్యాక్సిమం స్కోర్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కెమిస్ట్రీ లాంటి సబ్జెక్ట్స్లో మనము ఏదైతే సబ్జెక్ట్ని మనం అనలైజ్ చేసి మనం ప్రిపేర్ అవుతామో ఎగ్జామినేషన్లో కూడా అదే రిఫ్లెక్ట్ అవ్వాలి. యూజువల్గా ఎగ్జామినేషన్లో మనం ప్రీవియస్ పేపర్స్ గమనించినట్లయితే 10 to 15 న్యూమరికల్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. అంటే అది కొంచెం కఠినంగా ఉంటాయి. అంటే అక్కడ మనం ప్రాబ్లమ్ బేస్డ్గా దాన్ని అనాలిసిస్ చేయాల్సి వస్తుంది. ఇది టైం కన్జ్యూమింగ్ కూడా ఎక్కువ తీసుకుంటుంది. ఎందుకంటే ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి కూడా కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ అన్ని చేయడానికి మనకు కొంచెం ఎక్కువ టైం పడుతుంది. తర్వాత 30 నుంచి 35 క్వశ్చన్స్ అప్లికేషన్ బేస్డ్గా ఉంటాయి. ఇవి అవగాహన, లోతైన పరిశీలన దీనికి అవసరం అవుతుంది. మోస్ట్లీ ఎక్సెప్షన్స్, అప్లికేషన్స్, ఎగ్జాంపుల్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇది 30 నుంచి 35 అంటే ఒక 50 క్వశ్చన్లు కొంచెం క్లిష్టంగా ఉంటాయి. మిగిలిన 100 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫండమెంటల్స్, కాన్సెప్ట్ బేస్ అయి ఉంటాయి. కాబట్టి
వాటిని ఎట్టి పరిస్థితిలో మనం వర్తించుకోవాలి. ఎందుకంటే 100 నుంచే మన కౌంట్ స్టార్ట్ అవుతుంది. మీకు జాబ్ కావాలి అంటే మీ కౌంటింగ్ 100 నుంచి స్టార్ట్ అవుతుంది. 100 మీద వచ్చిన మార్కులతోటే మీరు పోటీ పడతారు. 100 లోపు మార్కులు మీకు కనుక వచ్చాయంటే మీరు ఆ పరీక్షకు అనర్హులు అవుతారు. కాబట్టి మినిమం 100 మార్కుల నుంచి మనం స్టార్ట్ చేయాలి. సో సిలబస్లో వచ్చినట్లయితే ఫస్ట్ కేటగిరీ సిలబస్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ అండి. ఇందులో అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ పీరియాడిసిటీ, కెమికల్ బాండింగ్, ఆక్సిడేషన్ స్టేట్స్, యాసిడ్ బేసెస్ ఇలాంటి బేసిక్ కాన్సెప్ట్స్ ఇవన్నిటికీ మీరు పాటించాల్సిన ఏకైక సూత్రం ఫండమెంటల్స్ గట్టిగా ఉండాలి, కాన్సెప్ట్స్ కూడా చాలా గట్టిగా ఉండాలి. ఇవి ఉండాలి అంటే మీరు చేయాల్సిన పని ఏంటిది అంటే ఇంటర్మీడియట్ బుక్ అండ్ డిగ్రీ యూనిఫైడ్ సిరీస్ బుక్ అంటే అకాడమిక్ బుక్ కంప్లీట్గా అవగాహన కలిగి ఉండాలి. డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయండి ఇందులో నుంచి. సో మీరు ప్రాక్టీస్ పర్పస్లో ఇంటర్మీడియట్ నుంచి స్టార్ట్ చేసి డిగ్రీ వరకు కంప్లీట్ చేయాలి. ఎక్కువ టైం తీసుకోవద్దు, ఎందుకంటే ఇవన్నీ కూడా మీరు డిగ్రీలో చదివి ఉన్న కాన్సెప్ట్స్. నెక్స్ట్ వచ్చేసి మనకు 1.7, 1.8 ఇది కొంచెం మీరు జాగ్రత్తగా పరిశీలించండి, ఎందుకంటే ఇది ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ అండ్ న్యూక్లియర్ కెమిస్ట్రీ అనే 2 అంశాలు. ఇవి కొత్తగా 2006 తర్వాత డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళలో ముఖ్యంగా ఎవరికి కూడా ఈ సిలబస్ మీద అవగాహన లేదు. దీనికోసం మీరు ఒక బుక్ని నేను మీకు రెఫర్ చేస్తాను, అది కన్సైజ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ బై జేడి లీ. ఇందులో కూడా మొత్తం బుక్ కాకుండా సిలబస్ని బేస్ చేసుకొని ఒక ఓన్గా నోట్స్ తయారు చేసుకొని, అది కూడా చాలా క్లుప్తంగా చాలా సింపుల్గా ఉండే నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకోండి. ఆ తర్వాత మేజర్గా గేమ్ చేంజర్ ఏంటిది అంటే ఈ నోటిఫికేషన్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే 1.10 దట్ ఈస్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అండ్ కంట్రోల్ టెక్నాలజీస్. సో ఈ సిలబస్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, కంట్రోల్ టెక్నాలజీస్ అండ్ కెమిస్ట్రీ ఆఫ్ వాటర్. ఈ కెమిస్ట్రీ ఆఫ్ వాటర్ అండ్ ఈ 2 టాపిక్స్ ఎందుకు ఇంక్లూడ్ చేశారనేది కూడా మనం ఒకసారి పరిశీలిస్తే, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అనలిస్ట్ గ్రేడ్ 2కి మినిమం జాబ్ రోల్లో ఈ 2 అంశాల మీదనే వాటిని డైలీ వేజెస్లో వర్క్ ఉంటుంది. అంటే వాటర్ శాంపిల్స్ తీసుకొచ్చి అందులో ఎంత మోతాదులో పొల్యూషన్ ఉందో వీటన్నిటిని అనాలిసిస్ చేయాల్సి వస్తుంది అతనికి. సో జాబ్ పరంగా ఇవి అవసరం కాబట్టి ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు మంచి బుక్స్ 2 నేను మీకు చెప్తాను. మొదటిది ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కంట్రోల్ టెక్నాలజీస్ కోసం టెక్స్ట్ బుక్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అండ్ పొల్యూషన్ కంట్రోల్ ఎస్ఎస్ దారా ఆథర్ ఎస్ చాన్ పబ్లికేషన్లో దొరుకుతుందండి. ఇందులో కూడా మీరు ఏం చేయాల్సి వస్తుందంటే సిలబస్ని పక్కన పెట్టుకొని ఏ సిలబస్ అందులో మ్యాచ్ అవుతుందో దానికి సంబంధించిన ఒక మినిమం సింపుల్ నోట్స్ ఒకటి తయారు చేసుకోండి, అది సరిపోతుంది. డీప్గా వెళ్ళొద్దు, ఎందుకంటే బుక్స్ చాలా పెద్దగా ఉంటాయి, మనకు అంత టైం లేదు. ముఖ్యంగా టైంని మనం ప్రీషియస్గా వాడుకోవాలి. ఆ టైంని ప్రీషియస్గా వాడుకోవాలంటే సింపుల్ నోట్స్ తయారు చేసుకోవాలి. సో నెక్స్ట్ ఏంటిదంటే కెమిస్ట్రీ ఆఫ్ వాటర్. ఇందులో కూడా మనము వాటర్ కెమిస్ట్రీకి సంబంధించిన ఒక అద్భుతమైన బుక్ ఉంటుందండి, రెఫరెన్స్ బుక్ మార్క్ ఎం బెంజమిన్ది. మనకు వచ్చేసి మెట్టెక్ పబ్లికేషన్స్ అండి. ఈ బుక్లో కూడా కాన్సెప్ట్స్ బాగుంటాయి. ఆ కాన్సెప్ట్స్లో మనకు సిలబస్లో ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని మనం నోట్స్ ప్రిపేర్ చేయాలి. నోట్స్ ఎట్టి పరిస్థితుల్లో లెంతీగా ఉండొద్దు, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉండొద్దు, క్లుప్తంగా ఉండాలి. ఎందుకంటే ఫండమెంటల్ క్వశ్చన్స్ని మనం క్రాక్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనకు టైం ఎక్కువ లేదు, జూలైలోనే ఎగ్జామ్ ఉంటుంది. మనకు ఒక 30-40 డేస్లోనే మొత్తం సిలబస్ అయిపోవాలి. కాబట్టి మీరు ఎంత తక్కువ ఎఫర్ట్ పెట్టి స్మార్ట్గా వర్క్ చేస్తేనే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయండి. సో ఈ 2 టాపిక్స్ ఏవైతే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అండ్ కంట్రోల్ టెక్నాలజీస్ అండ్ వాటర్ కెమిస్ట్రీకి సంబంధించిన అంశాలు మీరు ఒకసారి సిలబస్లో చూస్తే చాలా విడమర్చి ప్రతిదీ కూడా డీటెయిల్గా సిలబస్లో ఇవ్వబడింది. వాటిని మనము బౌండరీస్గా గీసుకొని అంతవరకు మాత్రమే ప్రిపేర్ అవ్వాలి, అడిషనల్ టాపిక్స్ జోలికి వెళ్ళొద్దు. నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ 2 అండి. కేటగిరీ 2 స్పెషల్లీ ఆర్గానిక్ కెమిస్ట్రీ కోసం డిజైన్ చేసింది. ఈ కేటగిరీలో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే డీటెయిల్గా మీరు ఇంటర్మీడియట్ చదవాల్సిన అవసరం లేదు, ఇక్కడ డిగ్రీ నుంచి స్టార్ట్ చేస్తే సరిపోతుంది. కేటగిరీ 1లో ఇంటర్మీడియట్, డిగ్రీ మనం 2 కలిపి చదువుకున్నాం. కానీ కేటగిరీ 2లో ఆర్గానిక్ కెమిస్ట్రీ వచ్చేసరికి మీరు డిగ్రీ వరకు సిలబస్ని పర్ఫెక్ట్గా ఉంటే సరిపోతుంది. కానీ కొన్ని అడిషనల్ టాపిక్స్ ఇందులో ఇంక్లూడ్ అయ్యాయి. ముఖ్యంగా రియాక్షన్ మెకానిజం, స్టీరియో కెమిస్ట్రీకి సంబంధించినటువంటి అంశాల కోసం మీరు ఒక రెఫరెన్స్ బుక్ని కూడా తీసుకోవాల్సి వస్తుంది. అది వచ్చేసి రియాక్షన్ మెకానిజం బై ముఖర్జీ అండ్ సింగ్. ఇది ట్రీ యూనిటీ పబ్లికేషన్లో మీకు అవైలబుల్గా ఉంటుంది.
ఈ బుక్లో రియాక్షన్ మెకానిజం ముఖ్యంగా మనకు స్టీరియోకెమిస్ట్రీ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ అనే ఒక టాపిక్ ఇచ్చారు. అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉన్న ఈ టాపిక్ అండి. సో ఈ టాపిక్ని మీరు ఎంత డీటెయిల్గా అప్లికేషన్స్ని ఇన్వాల్వ్ చేస్తారో అప్పుడే మీకు స్కోరింగ్ వస్తుంది. అదేవిధంగా కార్బోహైడ్రేట్స్, అమినో యాసిడ్స్ లాంటివి కూడా మీరు డిగ్రీ లెవెల్లో సరిపోతుందండి. మీరు కాకపోతే క్లుప్తంగా చదువుకోండి, ఏది కూడా మధ్యలో డిస్కంటిన్యూటీ రావద్దు. ఎందుకంటే ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఇంటర్ రిలేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఒక టాపిక్ నుంచి ఇంకో టాపిక్లో కూడా కనెక్షన్స్ ఉంటాయి కాబట్టి మొత్తం కలిపి చదువుకోవాల్సి వస్తుంది. థర్డ్ కేటగిరీ వచ్చేసరికి మనకు ఫిజికల్ కెమిస్ట్రీ ఇచ్చారండి. ఇది ముఖ్యంగా ఫిజికల్ కెమిస్ట్రీ అనగానే మనం ఒకటి గుర్తుంచుకోవాలి, బయాలజీ బ్యాక్గ్రౌండ్ తోటి బీజెడ్సీ లాంటి గ్రూపులతో బీఎస్సీ కంప్లీట్ చేసిన వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం ఇందులో ఉంటుంది. ఎందుకంటే ఫిజికల్ కెమిస్ట్రీలో కాన్సెప్ట్స్ని, అప్లికేషన్స్ని, న్యూమరికల్ ప్రాబ్లమ్స్ని మనము ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు కొన్ని మ్యాథమెటికల్ ఫంక్షన్స్ మనకు అవసరం అవుతాయి. మొత్తం ఫిజికల్ కెమిస్ట్రీలో 3 ఇంపార్టెంట్ టాపిక్స్ నేను చెప్పగలుగుతాను. ఒకటి థర్మోడైనమిక్స్, రెండోది ఎలక్ట్రోకెమిస్ట్రీ, మూడోది కెమికల్ కైనెటిక్స్. వీటికి సంబంధించినటువంటి డిఫరెన్షియల్ క్యాల్కులస్, ఇంటిగ్రల్ క్యాల్కులస్, స్లోప్స్, మ్యాట్రిసెస్ ఇలాంటి బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ని ఇందులో మనం వాడుతుంటాం. ముఖ్యంగా థర్మోడైనమిక్స్లో క్వశ్చన్స్ 2 రకాలుగా వస్తాయి. డైరెక్ట్ న్యూమరికల్ ప్రాబ్లం ఒకటి రావచ్చు, అది మీరు బయాలజీ స్టూడెంట్స్ కూడా బాగానే చేస్తారు. బట్ ఎప్పుడైతే క్యాల్కులస్ని ఉపయోగించి డిఫరెన్షియల్ క్యాల్కులస్ బేస్ మీద, అంటే ఒక డిఫరెన్షియేషన్ ఈక్వేషన్ ద్వారా మీకు క్వశ్చన్ అడిగితే మాత్రం కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి ముందస్తుగా ఫిజికల్ కెమిస్ట్రీలో ఇలాంటి టాపిక్స్ చదివే ముందు మ్యాథమెటికల్ కాన్సెప్ట్ని కొంచెం రిఫ్రెష్ చేసుకోవాల్సి వస్తుంది. బేసిక్స్ అండి, అందులో డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. నార్మల్గా మన ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి ఇంటిగ్రల్ క్యాల్కులస్లో బేసిక్ ఫంక్షన్స్, అంటే డీటెయిల్ సిలబస్ కాదు, ఇంట్రొడక్టరీ సిలబస్ని మీరు కనుక కవర్ చేయగలిగితే ఇక్కడ దాన్ని అప్లై చేయడం ఈజీ అవుతుంది. అది మీకు అడిషనల్ ఒక 5 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 5 క్వశ్చన్స్ని దాదాపుగా ప్రిపేర్ అయిన వాళ్ళు ఎవరు చేయలేరు. ఆ 5 క్వశ్చన్స్ మిమ్మల్ని టాప్ 10లో ఉంచుతుంది. కాబట్టి దాని మీద మీరు కొద్దిగా ఎక్కువ వర్కౌట్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా మన క్యాటాలిసిస్ కానీ, కొల్లాయిడ్స్ కానీ, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా లెంతీ టాపిక్స్ అయినప్పటికీ ఇందులో ఫండమెంటల్ నార్మల్ కాన్సెప్ట్ క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి స్కోరింగ్ ఉంటుంది. సో దీనికి మనం ఇంటర్మీడియట్ సిలబస్ సరిపోతుంది, ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు సిలబస్ సరిపోతుంది. కాకపోతే మీకు అడిషనల్ స్కోర్ కావాలి అనుకుంటే ఒక బ్రహ్మాండమైన బుక్ ఉంటుందండి. అది ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫిజికల్ కెమిస్ట్రీ బై పూరి శర్మ పథానియా. ఇది మీకు విశాల్ పబ్లికేషన్లో దొరుకుతుంది. కానీ ఇక్కడ కూడా మనం చెప్పినటువంటి బేసిక్ నోట్ ఒకటి ఉందండి. అది ఏంటిదంటే సిలబస్ని దాటి మనము నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ముఖ్యంగా ఇప్పుడు ఈ టాపిక్స్ అన్నిటినీ మనము విడమర్చి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తే ఇందులో మీరు గమనించాల్సిన విషయం ఏంటిదంటే సిలబస్కి బౌండ్ అయి ఉండడం, సిలబస్ దాటొద్దు. అప్లికేషన్స్ కోసం మనము రకరకాల బుక్స్ చూస్తున్నాము, కాన్సెప్ట్స్ను డెవలప్ చేసుకుంటాము. కానీ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటిదంటే సిలబస్ రికవరీ కూడా అంతే ఇంపార్టెంట్. అంటే మెమొరీ రికవరీ అనేది కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే, మీరు ఇప్పుడు ఈరోజు ఈ టాపిక్ చదువుతారు, రేపు అదే టాపిక్ చదువుతారు, 3 days తర్వాత టాపిక్ అయిపోతుంది, నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోతారు. ప్రీవియస్ టాపిక్ని కూడా రికవర్ చేస్తూ ఉండాల్సి వస్తుంది. అట్ ద లాస్ట్ డే ఆఫ్ ద ఎగ్జామినేషన్ మీకు టోటల్ సిలబస్ మీతో పాటు ఎగ్జామ్ హాల్కి రావాలి. అంటే టోటల్ మెమొరీని మీరు రికవర్ చేసుకోగలగాలి. ఆ రికవరీ ప్రాసెస్ అనేది మీరు డే 1 నుంచి స్టార్ట్ చేయాలి. ఎలా అంటే ఒక టాపిక్ కంప్లీట్ అయిపోయిందని కానీ దాన్ని పక్కన పడేయదు. ఆ టాపిక్ని ప్రతిరోజు ఒక 5 to 10 minutes కూడా చూడాలి. సెకండ్ టాపిక్తో పాటు ఈ టాపిక్ కూడా యాడ్ ఆన్ అవుతూ వస్తుంది. అట్ ద లాస్ట్ డే అన్ని టాపిక్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని మీరు ఒక చిన్న నోట్స్ రూపంలో, ఫార్ములాస్ అన్నింటిని ఒకవైపు, ఎక్సెప్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఆర్గానిక్ కెమిస్ట్రీలో నేమ్డ్ రియాక్షన్స్ అని కొన్ని ఉంటాయండి. ఆ రియాక్షన్స్లో మీరు ప్రాబ్లమ్స్ వస్తే నాకు తెలిసినంత వరకు 60 to 70% ఎక్సెప్షన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. ఎక్సెప్షన్స్ అంటే సాధారణ పరిస్థితుల్లో కానటువంటి చర్యలు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం క్యానిజోర్ రియాక్షన్ గురించి మనం మాట్లాడుకుంటాము. ఎలాంటి ఆల్డిహైడ్స్ కానీ కీటోన్స్ కానీ అలాంటి క్యానిజోర్ రియాక్షన్ ఇస్తాయి చూసుకోవాలి, ఏవి ఇవ్వో కూడా చూసుకోవాలి. అంటే ఎక్సెప్షన్స్ అనేవి కెమిస్ట్రీలో చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా
అనామలస్ బిహేవియర్, సాధారణ ధర్మాలకు విరుద్ధంగా ఏదైనా ధర్మాలు కనుక ఉంటే, లైక్ ఫ్లోరిన్కి సంబంధించినటువంటి ధర్మాలు కావచ్చు, అవి మిగిలిన హాలోజన్స్కి విభేదించవచ్చు. అలానే అంటే జడవాయువుల్లో xenon అనేది కూడా కొంచెం ఎక్సెప్షనల్లీ డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ కానీ, డిఫరెంట్ టైప్ ఆఫ్ బిహేవియర్ కానీ, ప్రాపర్టీస్ కానీ ఎగ్జిబిట్ చేస్తుంది. అలాంటి డిఫరెన్స్ ఉన్న వాటిని మనము కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తూ చదువుకోవాల్సి వస్తుంది. ఇలా చదువుకునే టైంలో మీరు బ్యాలెన్స్ చేయాలి. ఎందుకంటే పేపర్ 1 కూడా ఇంపార్టెంట్. ఎలాగంటే ఇదివరకు 300 మార్కులకు పేపర్ ఉండేది టెక్నికల్ పేపర్, ఇప్పుడు 150 చేశారు కాబట్టి రెండిటికి సమానంగా ఉంటుంది. కాకపోతే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటిదంటే ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు 80% గ్రూప్ 2 కాకుండా అంటే టెక్నికల్గా సౌండ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఎగ్జామ్ రాస్తారు. అంటే జనరల్ స్టడీస్ మీద కన్నా కెమిస్ట్రీ మీద పట్టు ఎక్కువ ఉన్న వాళ్ళు రాస్తారు. కాబట్టి ఆ ప్రాంతంలో కూడా మనకు గట్టి పోటీ ఉంటుంది. కాబట్టి కెమిస్ట్రీని నెగ్లెక్ట్ చేయడానికి లేదు. సో ఈ విధంగా మనం మొత్తం కూడా ఈ సిలబస్ని మనము కన్సైజ్ చేసుకొని మ్యాక్సిమం ఎఫర్ట్ పెడితే డెఫినెట్లీ 140 రేంజ్లో మార్క్స్ రావచ్చు. ఎలాగంటే నేను నా ప్రిపరేషన్లో డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా నేను ఎగ్జామ్ రాసినప్పుడు నాకు కెమిస్ట్రీలో 140 అంటే నాకు 280 మార్క్స్ వచ్చాయి. అప్పుడు 300 మార్క్స్ ఉంటాయి, ఈచ్ క్వశ్చన్కి 2 మార్కులు వస్తాయి. సో నేను 140 దాకా కరెక్ట్ చేశాను. ఆ టైంలో నేను టాపర్ అయ్యాను, స్టేట్ టాపర్. కాబట్టి నేను చెప్పగలుగుతుంది ఏంటంటే అప్పటికన్నా ఇప్పుడు పోటీ ఎక్కువ ఉంది. ఎందుకంటే దాదాపు 20 పోస్టులకు 30 పోస్టులకే మనకు 20 నుంచి 30 వేల మంది ఆస్పిరెంట్స్ ఉంటారు. సో అందులో గ్యారంటీ మీకున్న పోటీ ఎంత అంటే ఓ 2000 మందికి సీరియస్ సిన్సియర్ ప్రిపరేషన్లో ఉంటారు. 90% అటెంప్ట్ చేస్తారు, బట్ 10 to 15% మాత్రం ఖచ్చితంగా ప్రిపరేషన్లో ఉంటారు. వాళ్ళ దగ్గర మీకు పోటీ ఉంటుంది. కాబట్టి ప్రతి అంశాన్ని క్లుప్తంగా చదువుకోండి. ప్రతి అంశాన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అంటూ ఏవి ఉండవు. ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంట్, అదొకటి గుర్తుంది. ఇంపార్టెంట్ టాపిక్స్ పాస్ అవ్వడానికి మాత్రమే. ఇది ఎగ్జామ్ పాస్ అయ్యేది కాదు, ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్. కాబట్టి ఒక్క మార్కుతో కూడా జాబ్ వచ్చేస్తుందో రాదో అనేది డిసైడ్ అవుతుంది. కాబట్టి ఇంపార్టెంట్ టాపిక్ అనే కాన్సెప్టే లేదు ఇక్కడ. ప్రతి టాపిక్ నుంచి వెయిటేజ్ వచ్చేటట్టే పేపర్ డిజైన్ అవుతుంది. కాబట్టి ఏ చిన్న టాపిక్ అయినా, ఎలక్ట్రోకెమిస్ట్రీ ఎంత ఇంపార్టెంటో కొల్లాయిడ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. కాకపోతే మీరు గుర్తుంచుకోవాల్సింది ఇంటర్మీడియట్ డిగ్రీ సిలబస్ కూడా మీరు కవర్ చేయాలి. తర్వాత కొన్ని అంశాలకు మాత్రం మీరు హై లెవెల్లో కొన్ని ఏదైతే మనం బుక్స్ చెప్పుకున్నామో అందులో నుంచి కాన్సెప్ట్స్ని మనం తీసుకుంటే డెఫినెట్లీ యూ కెన్ గెట్ సక్సీడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.